హాయ్, 10th పాస్ అయ్యారా? కంగ్రాట్స్. మరి నెక్స్ట్ స్టెప్ క్లియర్గా ఉందా? 10th తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలో ఆల్రెడీ డిసైడ్ అయ్యారా, లేక ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఒక సింపుల్ క్వశ్చన్, మీ గ్రూప్ సెలెక్షన్ రీసెర్చ్ చేసి డిసైడ్ చేశారా, లేకపోతే గెస్తో డిసైడ్ చేశారా? 10th తర్వాత గ్రూప్ చాయిస్ కోసం రీసెర్చ్ చేయాలా? అసలు ఏం రీసెర్చ్ చేయాలి? ఇది చాలామంది స్కిప్ చేసే ఇంపార్టెంట్ స్టెప్. హాయ్, నేను మీ అనసూయ. వెల్కమ్ టు యానీస్ కెరియర్ టాక్స్. 10th తర్వాత ఏ గ్రూప్ చూస్ చేయాలో డిసైడ్ చేసుకునే ముందు రీసెర్చ్ ఎలా చేయాలి, ఏం చెక్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, వై రీసెర్చ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక పర్టికులర్ గ్రూప్ అంటే ఇంట్రెస్ట్. ఆ గ్రూప్ మీ పేరెంట్స్తో డిస్కస్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి, దీనికి ఫ్యూచర్ ఏంటి? ఇన్ కేస్ మీ దగ్గర ఆన్సర్ లేకపోతే డిస్కషన్ అక్కడే ఎండ్ అయిపోతుంది కదా. నంబర్ 2, వాట్ టు రీసెర్చ్. అసలు ఏం రీసెర్చ్ చేయాలి? సబ్జెక్ట్ రియాలిటీ, కెరియర్ ఆప్షన్స్, హౌ మచ్ ఎఫర్ట్ రిక్వైర్డ్ అండ్ ఫ్యూచర్ స్కోప్. ఈ 4 కేటగిరీస్లో రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ రియాలిటీ, మనకు ఒక సబ్జెక్ట్ అంటే ఇష్టం అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా చూస్తే ప్రతి సబ్జెక్ట్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాథ్స్ డైలీ ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అండ్ కంటిన్యూస్ ఎఫర్ట్, దీస్ ఆర్ ద రిక్వైర్డ్ థింగ్స్ ఫర్ మ్యాథ్స్. ఇన్ కేస్ బయాలజీ అయితే థియరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది, డయాగ్రామ్స్ మీద హార్డ్ వర్క్ చేయాలి, మెమరీ వర్క్ కావాలి, లాంగ్ అవర్స్ స్టడీ కావాలి, లాంగ్ టర్మ్ వర్క్ చేయాలి. రియాలిటీ తెలుసుకోకుండా డెసిషన్ తీసుకోకండి. నెక్స్ట్, కెరియర్ ఆప్షన్స్. వన్ గ్రూప్ ఇస్ నాట్ ఈక్వల్ టు అవర్ కెరియర్, ఎందుకంటే వీ డూ హ్యావ్ మల్టిపుల్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఎంపీసీ సెలెక్ట్ చేసుకుంటే వీ హ్యావ్ ద పార్ట్స్ ఆఫ్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, అనలిటిక్స్, టెక్ జాబ్స్ అండ్ మెనీ మోర్. ఒకవేళ బైపీసీ అయితే మెడిసిన్, ఫార్మసీ, నర్సింగ్, అలైడ్ కోర్సెస్, పారామెడికల్ కోర్సెస్, లైఫ్ సైన్సెస్, ఇలా డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఇన్ కేస్ సిఈసి అయితే సిఏ, సిఎంఏ, బిజినెస్, మేనేజ్మెంట్, డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. మనం మొబైల్ ఇప్పటి వరకు ఫన్ కోసమో ఎంటర్టైన్మెంట్ కోసమో యూజ్ చేసి ఉండొచ్చు. ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి వాట్ ఆర్ ద కెరియర్ ఆప్షన్స్ ఆఫ్టర్ ఎంపీసీ అనో లేకపోతే బైపీసీ అనో సర్చ్ చేయండి. నెక్స్ట్, ఎఫర్ట్ రిక్వైర్మెంట్ గురించి కూడా చెప్పాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయా, ఎంత కాంపిటీషన్ ఉంది, ఎంతసేపు మనం చదవగలము, అండ్ కోచింగ్ అవసరమా, ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీట్, జేఈఈ ఇలాంటి ఎగ్జామ్స్ అయితే హై ఎఫర్ట్ అండ్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కావాలి. దానికి మీరు మెంటల్గా రెడీగా ఉన్నారా? నెక్స్ట్ స్టెప్, ఫ్యూచర్ స్కోప్. ఆ గ్రూప్కి జాబ్ డిమాండ్ ఎంత ఉంది, గ్రోత్ ఆపర్చునిటీస్ ఏంటి, ఆల్టర్నేటివ్ పార్ట్స్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రియాలిటీ చెక్ చేద్దాం. ఒకరు బైపీసీ ఇంట్రెస్ట్ అని తీసుకున్నారు, ఇంటర్మీడియట్ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు మెడిసిన్కి, కానీ కావాల్సిన ర్యాంక్ రాలేదు. అప్పుడు ఏం చేస్తారు? అక్కడితో ఆగిపోం కదా. దెన్ విల్ సెర్చ్ ఫర్ ఆల్టర్నేటివ్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, బైపీసీ అండర్లో ఏమున్నాయి, మెడిసిన్ కాకపోతే నర్సింగ్ ఉంది, అలైడ్ హెల్త్ కోర్సెస్ ఉన్నాయి, పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లైఫ్ సైన్సెస్, రీసెర్చ్ సైడ్ వెళ్ళడానికి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంపార్టెంట్ స్టెప్, సింపుల్ రీసెర్చ్ మెథడ్. 5 స్టెప్స్లో చెప్తాను, నోట్ చేసుకోండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని 4-5 గ్రూప్స్ కాకుండా మీకు ఇంపార్టెంట్ అనిపించినవి, మీ ఇంట్రెస్ట్ లేదా మీ పేరెంట్స్ ఇంట్రెస్ట్వి 1 or 2 ఇంపార్టెంట్ గ్రూప్స్ తీసుకొని సెకండ్ స్టెప్, గూగుల్ ఆర్ యూట్యూబ్లో సర్చ్ చేయండి. థర్డ్ స్టెప్, సీనియర్స్ని లేకపోతే టీచర్స్ని అడిగి కనుక్కోండి, ఈ గ్రూప్ తీసుకుంటే ఏం ఆప్షన్స్ ఉన్నాయి, జాబ్ పాసిబిలిటీస్ ఏమున్నాయి అని చెప్పి దే కెన్ హెల్ప్ యూ బెటర్. ఫోర్త్ స్టెప్, నోట్స్ ప్రిపేర్ చేయండి. ఏ గ్రూప్కి ఏ ఆప్షన్స్ ఉన్నాయి, ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏ గ్రోత్ ఉంది, ఆల్టర్నేటివ్ పార్ట్స్ ఏమున్నాయి. స్టెప్ 5, కంపేర్ చేయండి. ఈ గ్రూపు ఏది బెస్ట్ ఆప్షన్స్ అనిపిస్తే ఫైనల్గా డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని హౌ టు రీసెర్చ్ ఆ స్టెప్స్ ఏంటి 1 by 1 చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బయాలజీ అంటే ఇష్టం, సో కెరియర్స్ ఆఫ్టర్ బైపీసీ ఇది అయిపోయిన తర్వాత
ఇన్ కేస్ మెడిసిన్ కావాలనుకుంటే వాట్ ఆర్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వీ హ్యావ్, ఎంసెట్, నీట్, వీటికి సంబంధించిన డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. థర్డ్ వన్, ఇన్ కేస్ మెడిసిన్ కాదు అదర్ ఆప్షన్స్ ఏమున్నాయి, బీఎస్సీయా, లైఫ్ సైన్సెసా, లేకపోతే పారామెడికల్ కోర్సెసా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, కోర్సు డ్యూరేషన్ ఎంత, ఇట్ మైట్ బి 2 years, 3 years, 4 years ఆర్ 5 years. ఈ డ్యూరేషన్ ఎంత కూడా తెలుసుకోండి. అండ్ ఫీ స్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు బి నోటెడ్. అండ్ ఎఫర్ట్ లెవెల్, మనం ఎంత కష్టపడగలం డెడికేటెడ్గా మనం చూస్ చేసుకున్న గ్రూప్కి 100% ఎఫర్ట్ ఇవ్వగలమా లేదా అనేది కూడా చెక్ చేయండి. దెన్ రైట్ వై యూ వాంట్ దిస్ గ్రూప్, ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నావు, రైట్ 4-5 points. ఇప్పుడు ఈ రీసెర్చ్ తీసుకెళ్ళి పేరెంట్స్కి చూపించండి. సో పేరెంట్స్తో మన గ్రూప్ ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేయడానికి ఈ కొంచెం రీసెర్చ్ సరిపోతుంది అనుకుంటాను. అట్లీస్ట్ ఇంత రీసెర్చ్ చేసినందుకు దే విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ యూ. రీసెర్చ్ లేకుండా డెసిషన్ తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. అదే రీసెర్చ్ చేసే డెసిషన్ తీసుకుంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఈ రీసెర్చ్ని యూజ్ చేసి మీ పేరెంట్స్తో ఎలా మాట్లాడాలి, ఎలా కన్విన్స్ చేయాలని కొన్ని టిప్స్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ నియర్ అండ్ డియర్ వన్స్. అంటిల్ దెన్, నమస్తే.